బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనంలో టీడీపీలోని ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. శోభయాత్రలో జేసీ కాకర్ల వర్గీయులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. పోటాపోటీ నినాదాలతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు జేసీ కాకర్ల వర్గీయులు. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా పోలీసులు మోహరించారు. చాలా ప్రశాంతంగా భక్తి పారవస్యంతో జరగాల్సిన వినాయక నిమజ్జన ఉత్సవంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాము. వినాయక నిమజ్జనం కోసం వెళ్తూ ఉండగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీగా పోలీసులు కూడా మోహరించి ఇరు వర్గాలను ఎక్కడికక్కడ చెదరగొడుతున్న దృశ్యాలు చూడొచ్చు. అనంతపురంలోని తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది. పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ వినాయక నిమజ్జనంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా, గొడవ పెద్దది కాకుండా పోలీసు బలగాలు అక్కడ మోహరించి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జేసీ కాకర్ల వర్గీయులు నిమజ్జనోత్సవంలో ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణ వాతావరణం తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో ఒకరినొకరు తోసుకోవడం, తోపులాట జరిగాయి. పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్నారు జేసీ కాకర్ల వర్గీయులు. టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక పక్క బాక్స్ లో ఒక పెద్ద వాహనం పైన వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్తున్నారు. కానీ అక్కడ ఆశ్చర్యంగా అక్కడెవరూ లేరు. ఇటు పక్కకొచ్చి అంతా ఒకరినొకరు తోసుకోవడము, ఉద్రిక్త పరిస్థితులు అక్కడ మనం చూడొచ్చు. చాలా భక్తి పారవశ్యంతో ప్రశాంతంగా జరగాల్సిన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది ఈ సంఘటన. వినాయక నిమజ్జనం కోసం వెళ్తూ ఉండగా టీడీపీలోని ఇరు వర్గాలే ఘర్షణ పడ్డాయి. శోభయాత్రలో కాకర్ల జేసీ వర్గీయులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఈ ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది.